నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం క్రిందటి ఎపిసోడ్స్లో కొన్ని 4-5 వీడియోల్లో ఏం చూసాము అంటే భారతం గురించి మనం చూసాం. టూకీగా 2 అధ్యాయాల్లో భారతం చూసాం. తర్వాత పౌష్య పర్వం చూసాం, పౌలోమ పర్వం చూసాం. పౌలోమ పర్వం అంటే భారతాన్ని ఉగ్రశ్రవ గారు చెప్తున్నారు, శౌనకులు వింటున్నారు. శౌనకులు భృగువంశానికి సంబంధించిన ఆయన వంశం గురించి మనం చెప్పుకున్నాం. ఆఖరిని ఏం జరిగింది అంటే రురు అనే ఋషికుమారుడు వెళ్ళి ఏం చేశాడు, పావులన్నింటినీ చంపడం ప్రారంభించాడు. పావులన్నింటినీ చంపడం ప్రారంభిస్తే ఈలోగా డుండుబహ అనేటువంటి పాము వచ్చింది. అది ఏమయ్యా మీకేం పని పాట లేదా, నువ్వు బ్రాహ్మణుడు వేయండు, నువ్వు పావుల్ని చంపేస్తున్నావు. అక్కడేమో ఒక జన్మేజయుడు ఉన్నాడు, అతనేమో సర్పయాసత్రం చేసి మా మీద పగపట్టేసి చంపేస్తున్నాడు, ఇదేం బాగాలేదని చెప్పేసి అంటే ఆ ఋషికుమారుడు కాస్త వాళ్ళ నాన్నగారి దగ్గర ప్రమతి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పండి అన్నాడు. సరే, అదే ప్రశ్న మన శౌనకాది మునులు కాస్త వెళ్ళి సౌత్ గారిని అడిగారు, ఉగ్రశ్రవ గారిని, ఏంటండి పరిస్థితి, అసలు మీరు వెళ్ళొచ్చానంటున్నారు కదా సర్పసత్రం గురించి, దాని గురించి మేము విందాం అనుకుంటున్నాము, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు సర్పసత్రం జరగాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు ఈ ఆస్తికుడు ఆపేరంటున్నారు, మీరు ఆస్తికుడు వెళ్ళి ఎలా ఆపేరు, అసలు ఏంటి ఉపాఖ్యానం, ఆస్తిక ముని యొక్క ఉపాఖ్యానాన్ని మాకు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. అనేసరికి లోమహర్షణసుతుడు అయినటువంటి సౌతి మహాముని ఉగ్రశ్రవ గారు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం శౌనక పృచ్ఛతే కథయిష్యామ్యశేషేణ సర్వపాప ప్రణాశనం. ఈ ఆస్తికోపాఖ్యానము వింటే అన్ని పాపాలు నశిస్తాయి అని చెప్పేసి ఒక మాట అని చెప్పడం ప్రారంభించారు. ఏం చెప్పడం ప్రారంభించారు, ఈ ఆస్తికుడు తండ్రి ఒక ఆయన ఉండేవారండి, ఆయన పేరు జరత్కారువు. ఆ జరత్కారువు ఏంటంటే ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన బ్రహ్మచారితో పాటు ఆయనకి ఆహారం మీద కూడా సంయమనం వచ్చేసింది. ఎప్పుడు ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ జరత్కారు గారు యాయావరులలో అగ్రస్థానంలో ఉండేవారు. యాయావరులు ఎవరు ఇక్కడ, యాయావరులు అంటే ఓ రకమైనటువంటి తపస్సులు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు విచరిస్తూ ఉంటారనమాట, అలా తిరుగుతూ ఉంటారు. అలాగా తిరుగుతూ ఉండి సాయంత్రం ఇంకా పర్వాలేదు ఇంకా పడుకోవచ్చు అనే సమయానికి పడుకుంటారు. పడుకుని తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ప్రారంభిస్తారు. ఇంక ఎక్కడ పడితే అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు, ఒక చోట ఉండరనమాట. ఇలాంటి కఠోరమైనటువంటి తపస్సులు చేస్తూ ఈ తీర్థస్థానాల్లో వెళ్ళి స్నానాలు చేస్తూ చాలా అజితేంద్రియమైనటువంటి పురుషులకి సాధ్యం కాని వ్రతాలు చేయడం ప్రారంభించారనమాట ఈ జరత్కారు గారు. అంటే ఇంకా అసలు వీళ్ళకి మనుషులతో సంబంధం లేదు, ఇంకా మామూలు మనుషులు ఇలాంటి వ్రతాలు చెయ్యలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ. అది అయిన తర్వాత ఇంకేంటి, ఆయనకి ఏంటంటే మొత్తం ఇంక అసలు కొన్నాళ్ళకైతే ఆయన ఇంక అసలు వాయువు తాగి బతకడం అనమాట. గాలి భోంచేస్తారంటారు చూసారా, అలా అనమాట. అలా చేసి భోజనాన్ని పూర్తిగా వదిలేసి మొత్తం శరీరాన్ని అలా వదిలేసి నిద్ర మీద కూడా విజయం ప్రాప్తించేశాడనమాట. ఇంక అసలు నిద్ర కూడా లేదు ఇంకా ఆయనకి, అంత దారుణంగా చేస్తున్నాడానికి. ఇంక అసలు అలా తిరుగుతూ ఉండడమే. ఇంకా పోనీ యాయావరులు సాయంత్రం అయింది ఇంక పడుకోవచ్చు అనే సమయానికి పడుకుందాం అనుకుంటే ఈ జరత్కారు అనే ఆయనకి సర్వశ్రేష్ఠుడైనటువంటి జరత్కారు యాయావరుల్లో గొప్పవాడైనటువంటి జరత్కారుకి నిద్ర కూడా లేదనమాట. ఇంక అంత దారుణంగా చేస్తుంటే ఈ లోపల ఏమైందంటే ఈయన అలా వెడుతున్నాడు, అలా ఇంక తిరగడమే పని, ఇంక పని పాట లేదు ఈయనకి. అలా చూస్తుంటే వాళ్ళ వంశంలోనే ఉన్నటువంటి పితరుల్ని ఆయన చూసి ఆయనకి తెలియదు ఎవరు అని చెప్పేసి ఆయన ఏంటి అలా తలకిందులా వేళ్లాడుతున్నారు అనమాట. వాళ్ళు వేళ్లాడి ఇంక పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. వాళ్ళు పడిపోవడానికి సిద్ధంగా ఉంటే ఈయన అంటాడు, మీరు చాలా జీర్ణమైనటువంటి చెట్ల మీద నుంచి అలా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఏమిటండి మీరు అసలు ఎందుకు అలా చేస్తున్నారు, అసలు ఏమిటి మీరు, ఎవరు మీరు అని చెప్పేసి అడిగాడు. అయితే వాళ్ళు అన్నారనమాట, ఏమండి మేము చాలా కఠోరమైనటువంటి తపస్సు చేసి ఇలా పితరులు అయిపోయాం, యాయావరులు అంటారు మమ్మల్ని, మాలో ఒక సంతతి మిగిలిపోయింది. ఆ సంతతి ఏంటంటే ఆ మూర్ఖుడు, వాడికి పని పాట లేదు, ఆ తపస్సు చేసుకుంటూ కూర్చోవడం తప్పితే పోనీ పెళ్లి చేసుకుందాం పిల్లాన్ని కందాం అనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ లేడు. వాడు ఏ స్త్రీని వాడు చూడడు,
పెళ్ళి చేసుకోడు, మా వంశం ఇంకెక్కడితో నాశనం అయిపోతుంది కాబట్టి మేము ఇంకెలా వేళ్లాడుతున్నాం, మమ్మల్ని రక్షించేవాడు వాడు ఒక్కడే, వాడేమో పరమ మూర్ఖంగా అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమిటా వెర్రితనం, పెళ్లి చేసుకుని ఆడవచ్చు కదా, మమ్మల్ని కాస్త ఉద్ధరించచ్చు కదా వాడు అని చెప్పేసి ఎంతో చికాగ్గా అడిగారు వీళ్ళు. అనేసరికి ఈయన ఏమనుకున్నాడు జరత్కారు, సరిపోయింది, నేనే ఆ జరత్కారుణ్ణి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు, నన్ను పెళ్లి చేసుకోమంటారా, ఇంత తపస్సు చేసుకుని పెళ్లి చేసుకోవాలా నేను, సరే ఇంకా మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను పని చేస్తానండి, నేను పెళ్లి చేసుకుంటానండి. నా జీవితం ఎటువంటి భోగభాగ్యాలకి లేదు, కాకపోతే నేను మీ మంచి కోసం మీకోసం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు అసలు నేను భోగం ఎలా చేయాలో తెలియదు, ధనం వద్దు నాకు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి అని చెప్పేసి అంటే ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు పితరులని, కాదు మాకు మాత్రం పుట్టగతులు కావాలి అంటే మేము ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, ఇలా వదిలేకురా అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుకుని తిట్టారు. సరే ఇంకా ఏం చేస్తాడు ఈయన, సరే అని చెప్పేసి మీరు ఇంకా ఎలా వేళ్లాడుతున్నారు, ఇలా ఉన్నారు కాబట్టి సరే నేను చేసుకుంటాను, కానీ దానికి 2-3 షరతులు ఉన్నాయి. నేనేం చేస్తానంటే వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఒక పిల్లనివ్వండి అని నేను భిక్ష అడుగుతాను. ఆ భిక్ష అడిగిన తర్వాత ఇంకోటి ఏం చూస్తానంటే నాకు నా పేరు అంటే నా పేరు జరత్కారు, నేను జరత్కారునే పెళ్లి చేసుకుంటాను. అందుకుని ఇందులో మళ్ళీ నేను ఎటువంటి నేను ఖచ్చితంగా జరత్కారునే పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? అయిన తర్వాత నేను దరిద్రుణ్ణి, సరే నా కర్మ, నాకు ఎవరిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, నేను వెళ్ళి అడుగుతాను పిల్లని, మీకోసం నేను చేస్తాను ఆ పని అని చెప్పేసి ఒక మాటని బయలుదేరాడు. సరే ఇంక నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను కదా, ఇంక మీరు బయలుదేరండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నాడు. అనేసరికి వెళ్ళి ఓ చిన్న ఇంటికి వెళ్ళాడనమాట. ఈయన వెళ్ళి మెల్లిగా ఎక్కడ వినేస్తారో అన్నట్టు వెళ్ళి ఎవరైనా నాకు కన్యని భిక్ష ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. అడిగేసరికి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వాసుకి వచ్చాడనమాట. వాసుకి ఎవరు? నాగుల్లో రెండోవాడు. అనంత నాగం ఉంటుంది కదా, అంటే ఏంటి, ఆదిశేషువు ఉంటాడా, ఆదిశేషువు తమ్ముడు, రెండవ వాడనమాట. అతను పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఉంది మీకు అమ్మాయి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. చెప్పేసరికి జరత్కారు కాస్త ఏమిటో వీడిస్తానంటున్నాడు, అసలు ఆ అమ్మాయి పేరు జరత్కారు కాదో చూద్దామని చెప్పేసి, ఏమయ్యా నేను అలా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోను, స్వతహాగా ఆ అమ్మాయి పేరు జరత్కారు అవ్వాలి, నా పేరు ఆ అమ్మాయి పేరు ఒక్కటే అవ్వాలి, అయితేనే పెళ్లి చేసుకుంటాను కానీ ఉత్తినే పెళ్లి చేసుకోను, అందుకు నువ్వు మీ చెల్లి పేరేమిటి, ఎవరిని ఇద్దామనుకుంటున్నావు, ఆ అమ్మాయి పేరేమిటి చెప్పు అని చెప్పేసి అంటే వాసుకి, సాక్షాత్తు మా చెల్లెలండి, జరత్కారు స్వసేయ మనుజామమ ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే మయా దత్తా సుమధ్యమాం. జరత్కారు నా అనుజ పేరు జరత్కారువే, ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే భార్యగా ఈవిడ్ని గృహించు, మయా దత్తాం సుమధ్యమాం నేను నీకు ఆ సుమధ్యమ అంటే సుందరమైన కటి ప్రదేశం ఉన్నావిని నేను మీకు ఇస్తున్నాను. త్వదర్థం రక్షితాపూర్వం ప్రతీచ్ఛేమాం ద్విజోత్తమ, నీకోసమే ఈవిడ్ని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చానయ్యా, ఇదిగో నేను నీకోసమే ప్రతీక్ష చేస్తున్నాను, నువ్వు తొందరగా తీసుకుని పెళ్లి చేసుకో అని చెప్పేసి అన్నాడు. అని మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళ జరత్కారు అనే భార్యని ఆవిడ శుభ్రంగా ఆయన ఇచ్చాడనమాట. ఇస్తే సరే ఇంక జరత్కారుతో మాట్లాడుకున్నాడు. ఇంక తప్పదు కదా, ఇంక అయిపోయింది, ఇంకెక్కడితో నేను ఇచ్చేయను అన్ని షరతులు పూర్తయ్యాయి కాబట్టి జరత్కారు పెళ్ళి అయ్యింది శుభ్రంగా. పెళ్ళయి చక్కగా ఆయన ఆస్తికుడిని కన్నాడు. ఆస్తికుడిని కని చక్కగా బాగుందని చెప్పేసేసి వెంటనే ఆస్తికుడు చాలా జాగ్రత్తగా పెళ్లి చేసి చాలా సంతోషంగా ఉండి మొత్తానికి అన్ని రకాలుగాను ఆలోచించి మొత్తానికి సంతానం యొక్క ఉత్పత్తిని చెంది ఎవరు పుట్టారు? ఈ జరత్కారుకి ఆస్తికుడు పుట్టాడు. అందుకే ఈ పర్వం పేరు ఆస్తిక పర్వం అన్నమాట. ఆస్తిక పర్వం అనేసరికి శుభ్రంగా వెళ్ళి ఈయన ఏం చేశాడు, ఈ ఆస్తికుడు పెద్ద అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి జన్మజేయుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మా మామలు చాలామంది ఉన్నారు అక్కడ, మీరు అలా వెళ్ళి మామలందరినీ శుభ్రంగా నా యజ్ఞంలో పడేస్తే అలాగా అని చెప్పేసి జన్మేజయుడితో మాట్లాడి జాగ్రత్తగా మీరు వెళ్ళి మీరు అలా చేయకండి అని చెప్పేసి ఆపాడనమాట. ఆపాడా?
సరే ఆపితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఈయన వెళ్ళి, అలా కుదరదండి, మీరు ఆస్తికుడు కదా, మీరు చెప్పారు కానీ ఏమిటి చెప్పడం, మాకేమీ అర్థం కాలేదు, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మీరు ఇలా చిన్నగా టూకీగా చెప్తే ఎలాగండి, కాస్త విస్తారంగా చెప్పండి అని చెప్పేసి అన్నాడు. అనేసరికి సరే ఉగ్రశ్రవ, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రశ్నించడం అన్నమాట. ఇక్కడ భారతంలో ఇంతకుముందే నేను చెప్పున్నాను, ఏమిటి, సంక్షేపంగానూ చెప్పబడి ఉంది, విస్తారంగానూ చెప్పబడి ఉంది. ఇక్కడ ఉగ్రశ్రవ గారు అడిగినప్పుడే ఈయన మొత్తానికి చెప్తున్నారనమాట, విడమర్చి చెప్తున్నారు, అంతేనే కానీ లేకపోతే టూకీగా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఎవరైనా గురువుగారు ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. అందుకు నీ ప్రశ్న వేయడం నేర్చుకోవండి, అది ఇక్కడ అన్నమాట. అది తెలుస్తుంది ఇక్కడ. శౌనకాది మహామునులు, అవునండి మీరు చెప్పారు, ఆస్తికుడు వచ్చాడు, జన్మేజయుడిని మా మామూలను వదిలేయండి, ఇది ఇలా పావులను చంపేస్తే ఎలాగా అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ జన్మేజయుడు సర్పసత్రం ఆపేశాడు. అంతలా జరిగిందా? చాలా విషయాలు ఇందులో, సూక్ష్మాలు చాలా ఉంటాయి కదా, అందుకు ఆ సూక్ష్మాలన్నీ కూడా చెప్పండి, ఊరికే అలా వదిలేయకండి అని చెప్పేసి ఒక మాట అంటే ఎంత దూరం వెళ్ళిందో చూడండి కథ. వెళ్ళేసరికి సరే, నేను ఎలాగైతే మా నాన్నగారు అంటే సూతుడు లోమహర్షణుడు కదా, సూతుడు లోమహర్షణుడు, సౌతి ఉగ్రశ్రవ, సో నేను మా నాన్నగారి దగ్గర నుంచి ఎలా అయితే విన్నానో అలా చెప్తానని చెప్పేసి ప్రారంభించాడు. ప్రారంభించిన కథ ఏమిటి, నాగానందం అంటారు దీన్ని. ఏమిటి అంటే ఇక్కడ కశ్యప ప్రజాపతి భార్యలిద్దరు, వినత, కద్రు. ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లు అన్నమాట. మంచి అద్భుతమైన అందగత్తెలు. కశ్యప ప్రజాపతి చక్కగా భార్యలతో చాలా చక్కగా హాయిగా ఉండేవాడు, చాలా సంతోషంగా ఉండేవారు. మీ పని చూసి మీరు నన్ను ఎలా అయితే నన్ను మైమరిపించారో అదంతా చూసి నేను మీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఈవిడ యావంది కద్రు, నాకు 1000 మంది పిల్లలు కావాలి అని చెప్పేసి అంది. అనేసరికి సరే నీకు తథాస్తు అని చెప్పేసి కద్రుకి తథాస్తు అని చెప్పాడు. ఈ లోపల వినత ఏమంది, నాకు 2 పరమ పరాక్రమవంతులైనటువంటి పిల్లలు 2 ఉంటే చాలు, నాకు అంతమంది అక్కర్లేదని చెప్పేసి ఈవిడంది. తథాస్తు అని చెప్పేసి ఈయన అన్నాడు. అని సరే కొన్నాళ్ళకి మీకు హాయిగా ఉంటుంది, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి అన్నాడు. కొన్నాళ్ళకి ఏమైంది, కద్రు కాస్త 1000 గుడ్డులు వచ్చాయన్నమాట. అంటే గుడ్లు పెట్టింది అనుకుంటారు, అలా ఉన్నారు. సరే ఈవిడ వినత ఏం చేసింది, ఏమీ కంగారు లేదని చెప్పేసి 2 గుడ్లు వినతుంది, 2 గుడ్లు వినత పెట్టింది అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత వీళ్ళందరూ ఆ గుడ్లని జాగ్రత్త పడి ఒక చిన్న ఈ 1000 మంది గుడ్లని దానికి తగ్గ ఇందులో గిన్నెల్లో గట్రా పెట్టి కాస్త వేడి చేస్తూ మెల్లిగా అలా అట్టే పెట్టారనమాట. అలా అట్టే పెట్టిన సమయంలో 500 సంవత్సరాలు గడిచిపోయాయి. అలాగా గడిచిపోయేసరికి వీళ్ళందరూ అలా చూస్తున్నారు, 1000 గుడ్లు సరే అని చెప్పేసి, ఈవిడ చూస్తుంది, వినత 2 గుడ్లు సరే అని చెప్పేసి అలా చూస్తున్నారు ఇద్దరు. చూస్తున్న సమయంలో 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ 1000 గుడ్లలోంచి నాగులు బయలుదేరాయి. అందులోంచి మనకి ఆదిశేషు, వాసుకి, ఇంక ఇలా నాగాలు చాలా బయలుదేరాయి. వీటి పేర్లన్నీ నేను మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు చెప్తాను నేను మీకు. సరే ఇందులోంచి వచ్చాడనమాట. సరే మొత్తానికి ఈ నాగులన్నీ బయలుదేరాయి, చాలా సంతోషంగా ఉంది పరిస్థితి. ఆ కద్రు, ఓహో చాలా బాగుంది, నాకు మంచి 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 పరాక్రమవంతులైనటువంటి పాములు పుట్టే, ఇంకేమిటి నేను ప్రపంచాన్ని పాటించేస్తానని చెప్పేసి రకరకాలుగా ఉందన్నమాట. కానీ వినత ఏంటి, వినతకి ఈర్ష్య, అసూయ. ఎందుకు, 2 గుడ్లే కానీ చాలా సమయం పడుతోంది, అసలు ఎక్కడ అదేమీ ఇప్పట్లో ఏమీ బయటకు వచ్చేలా లేరు ఎవరు దాంట్లో నుంచి. అందుకు ఇంకేం చేయాలో అర్థం కాక ఏం చేసింది, ఓ గుడ్డుని కాస్త వెళ్ళి పగల కొట్టేసింది. ఇంకా పగల కొట్టేసరికి అందులో నుంచి అరుణుడు అనేటువంటి ఆయన పుట్టాడనమాట. ఈ అరుణుడు ఎలాంటి వాడంటే పై భాగం అంతా పూర్తిగా వికసితంగా ఉంది, పుష్టంగా ఉన్నాడు, మంచి చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ కింద ఇంకేమీ లేదనమాట. అంటే పైన పొట్టదాకా అంతా ఉంది, ఆ కింద ఇంకేం లేదు. దాంతో అరుణుడికి అంటే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చాలా పెద్దవాళ్ళు, వంశాన్ని ప్రారంభిస్తున్న వాళ్ళు, ఈ పాములు వచ్చాయి, ఖగులు అంటే పక్షులు వచ్చాయి. సరే ఇందులో మళ్ళీ ఈ పుత్రుడికి కాస్త చాలా కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఈ కళ్ళమంట నీళ్ళు వచ్చేసి, ఏమిటి నన్ను ఇలా చేసావు నువ్వు, సగం కాస్త నేను పుడుతుండగా నువ్వు నన్ను అలా చేస్తావా, అసలు ఇది ఏమైనా బాగుందా పరిస్థితి అని చెప్పేసి నానా తిట్లు తిట్టి, నువ్వు ఇది 2వ అండం ఉంది కదా దాన్ని మాత్రం పగలకొట్టక చెప్తున్నాను నేను నీకు, అస్సలు బాగాలేదు పరిస్థితి నీది, నువ్వు అట్టే పెట్టుకో, మాట్లాడకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకు అని చెప్పేసి ఏమన్నాడు, నువ్వు ఇదేంటిది నాకు చాలా కోపంగా ఉంది
ఉందని చెప్పేసి నేను నిన్ను శపిస్తున్నాను. ఏమని శపిస్తున్నాను అంటే, నువ్వు ఈర్ష్య అసూయలతోటి ఎలాగైతే నా అండాన్ని పగలగొట్టేవో దాని వలన నీకు 500 సంవత్సరాలు దాసరికం ఉంటుంది అని చెప్పి శపించేశాడు. శపించేసిన తర్వాత ఈ అండాన్ని ఇంకో అండం ఉంది చూసావా, దాన్ని పగలగొట్టేవంటే మాత్రం నానా గొడవ అవుతుంది. అసలు అందులోంచి పుట్టబోయే పిల్లాడే నిన్ను ఆ దాసరికం నుంచి విముక్తి చెందిస్తాడు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పేసి తిట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏవం షత్వా తతః పుత్రో వినతాం అంతరిక్షగః, అంతరిక్షానికి వెళ్ళిపోయాడు. అలా శపించి ఆ పుత్రుడు, వినతా యొక్క పుత్రుడు అంతరిక్షానికి వెళ్ళిపోయాడు. అరుణో దృశ్యతే బ్రహ్మన్ ప్రభాత సమయే సదా, పొద్దున్నే లేవంగానే అరుణుడిలా కనిపిస్తూ ఉంటాడు, అంటే ఎర్రగా కనిపిస్తూ ఉంటాడనమాట. ఆ ఎరుపే అక్కడ అరుణుడు, ఆ పుత్రుడు అనమాట. అందుకుని పొద్దున్నే లేవంగానే మనం వినత యొక్క పుత్రుడిని దర్శించుకుంటాము. అతను ఆదిత్యరథ మధ్యాస్తే సారథ్యం సమకల్పయత్, అంటే ఆదిత్యుడి యొక్క రథాన్ని సారథ్యం చేస్తూ ఉంటాడు అతను. అరుణుడు అంటే ఎరుపు రంగు అని చెప్పేసేసి ఒక మాట అని అలా ఉన్నాడనమాట. అందుకని మనం పొద్దున్నే లేవంగానే ఎరుపు రంగు చూస్తున్నాము అంటే అతను అరుణుడు అంటారనమాట. అతను ఈ లోపల ఏమైంది, చాలా సంతోషం, బాగుందని చెప్పేసేసి గరుత్మంతుడు కూడా పుట్టాడు. గరుత్మంతుడు కూడా పుట్టంగానే ఏంటంటే ఒక్కసారి అలా లేచి ఆకలి వేసేసి పరిగెత్తుకుంటూ పైకి ఏదైనా తినడానికి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు అదే సమయంలో సరే మొత్తానికి గరుత్మంతుడు కూడా పుట్టేసాడని చెప్పేసి కాసేపు అనుకునేసరికి అదే సమయంలో వినత కద్రువి ఇద్దరూ కలిసి చక్కగా ఓ చోట కూర్చుని ఇద్దరికి పిల్లలు పుట్టేశారు. చాలా సంతోషం, బాగుంది, ఇంకేమిటి పోన్లే, ఇంకేదో ఒకటి ఒక్కొక్కడికైనా మంచి బాగా పుట్టాడని చెప్పేసి వినత అనుకుంది. నాకు ఇలా 1000 మంది పిల్లలు నాకేంటని చెప్పేసి కద్రు అనుకుంటోంది. చాలా సంతోషంగా ఉంది, అంతా బాగుందనమాట. ఈ లోపల అక్కడ పెద్ద గుర్రం కనిపించింది. ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రవ గుర్రాన్ని వినత కద్రువి ఇద్దరు చూడడం ప్రారంభించారు. చూసేసరికి బాగుంది, చాలా బాగుంది, అద్భుతం అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో మధ్యలో శౌనక మహాముని, ఒక్కసారి ఆగండి ఉగ్రశ్రవ గారు, అసలు ఉచ్చైశ్రవ ఎలా పుట్టిందో మాకు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. అసలు అమృత మథనం ఎలా జరిగింది, సముద్ర మథనం ఎలా జరిగింది, ఉచ్చైశ్రవ ఎలా పుట్టింది అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం అండి, మీరు బాగా అడిగారు, నేను చెప్తాను, సముద్ర మథనం గురించి కూడా నేను చెప్తానని చెప్పేసి ఈయన మేరు పర్వతం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఈ మేరు పర్వతం అంటే అలా తన తేజస్సుతో అలా ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, అది స్వర్గానికి అలా దగ్గరుంటుంది, అక్కడ పాపం చేసిన మనుషులు వెళ్ళలేరు, ఎవరికైతే ఎక్కువ పాపం ఉంటుందో అప్రమేయ మనాదృశ్యం అధర్మ బహుళైర్జనై, ఎక్కువ అధర్మం ఉన్న మనుషులు ఎవ్వరూ వెళ్ళలేరు. అక్కడ చుట్టుపక్కల ఎప్పుడు పెద్ద పెద్ద పాములు అవి ఉంటాయి, నాగాలు అవి ఉంటాయి, అక్కడ ఔషధులు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద భయంకరంగా వెలుగుంటుంది. అది మొత్తం దాని ఏంటంటే అది అంత పైనుంది అంటే స్వర్గాన్ని అలా తాకుతూ ఉంటుందన్నమాట. అక్కడికి అప్పుడప్పుడు ఈ గంధర్వులు మనుషులు వీళ్ళందరూ, గంధర్వులు దేవతలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉంటారన్నమాట. గొప్ప గొప్ప నదులున్నాయి, దాంట్లో అసంఖ్యమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది ఆ నగరం అని చెప్పేసి అన్నారు. దాని దగ్గరికి అలా ఉరికే ఇలా స్వర్గం దగ్గర ఉంటుంది కదా, స్వర్గాన్ని అలా ముట్టుకుంటూ ఉంటుంది మేరుపర్వతం ముట్టుకుంటూ ఉంటుంది కాబట్టి దేవతలు కాస్త అక్కడికి వెళ్ళి ఉరికే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఒకానొక సమయంలో అదే మేరుపర్వతం దగ్గర వీళ్ళు చోట కూర్చుని దేవతలందరూ కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. కబుర్లు ఏం చెప్పుకుంటున్నారు, అసలు అమృత ప్రాప్తి ఎలా చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట. ఆలోచిస్తుంటే అక్కడ విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వీళ్ళందరితో వచ్చి ఏమన్నాడంటే, ఏం కంగారు లేదయ్యా, సముద్రం ఉంది మనకి, సముద్రంలో అన్నీ దొరుకుతాయి, అందరూ కలిసి సముద్ర మథనం చెయ్యండి అని చెప్పేసి అన్నాడు. సముద్ర మథనం చెయ్యండి అని చెప్పేసి అనేసరికి సరే ఎలా సముద్ర మథనం అని చెప్పేసి వీళ్ళు ఆలోచించేసరికి సరే ఇంకేం చేద్దాం, మనం సముద్ర మథనం చెయ్యాలి అంటే మామూలుగా సముద్రం మథనం చేయలేం. మందరాచలము అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది, ఆ మందరగిరిని మీరు పెకళించి తీసుకురండి అని చెప్పేసి అన్నారు. ఈ పెకళించి తీసుకురండి అంటే వీళ్ళు ఇంకా దేవతలు తెగ ప్రయోగం చేశారు. ఇంద్రుడేమో వజ్రాయుధం, ఇంకా అసలు మామూలుగా ఎలా తీయాలో తెలియలేదు వీళ్ళకి. ఇలా కాదయ్యా,
పెకలించాలి అని చెప్పేసి అంటే నేను పని చేస్తాను, వెళ్ళి నేను అనంతుడిని అంటే ఆదిశేషువుని పంపిస్తాను, తోకతో ఒక్క గట్టిగా లాగుతాడు, ఆ అనంత అది మందరాచలం కాస్త వచ్చేస్తుంది, కంగారు ఏం లేదని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మొత్తానికి సముద్ర మథనం చేయడం ప్రారంభించాడు. ఈ ఆదిశేషువు గట్టిగా ఒక్కసారి పట్టుకుని లాగాడనమాట మందరాచలంతో. ఆ మందరాచలం కాస్త కదిలిపోయిందనమాట. కదిలిపోయి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం? ఆ తర్వాత వెంటనే మనం వెళ్ళి శుభ్రంగా సముద్రంలోకి వేసేయాలి మందరాచలం. కానీ సముద్రంలోకి వేసేసామనుకోండి, ఎలా మధిస్తాం? ఆ మందరాచలం కాస్త కిందకి పడిపోతుంది కాబట్టి ఇంకేం చేశాడు వీళ్ళు, కూర్మరాజు అంటే ఊచుశ్చ కూర్మరాజానాం మకూపారే సురాసురాహ అధిష్టానం గిరేరస్య భవాన్ భవితుమర్హసి. దేవతలు అసురులు అంటే ఇంకో మధ్యలో అసురులు కూడా కలిశారు. వాళ్ళకి అమృతం తినాలి, మంచి బతికి అందరినీ పీడించాలి, నానా గొడవ చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా అసురులకి. అందుకని అసురులు కూడా తయారయ్యారు దీంట్లో. ఎలాగో అలాగా అమృతం తాగేసి ఎవరిని పడితే వాళ్ళని నానా చికాకు పెట్టేసి 4 వాయించి పెంట చేసేద్దామని చెప్పేసి అసురులు అనుకుంటున్నారు. సరే, మొత్తానికి ఎలాగైతేనే వీళ్ళు మొత్తానికి మందరాచలం కాస్త కూర్ముడి యొక్క అంటే మహాకూర్మం, ఇక్కడ ఒక్కసారి దండం పెట్టుకోండి, సాక్షాత్తు విష్ణుమూర్తి మహాకూర్మం అయ్యాడు. మహాకూర్మం దగ్గరికి వచ్చి మొత్తానికి ఆ మందరాచలం తీసుకొచ్చాడు. అక్కడ పెద్ద సముద్రం మీద కూర్మం కూర్చునింది. ఇంకా కూర్మంని దాన్ని ఒక ఆధారం చేసుకుని శుభ్రంగా వీళ్ళు మధించడం ప్రారంభించారు. సరే, కచ్చపరాజు కాస్త తథాస్తు, సరే నేను అలాగే చేస్తాను, ఏముంది దాంట్లో అని చెప్పేసి అంటే సముద్రం కూడా అందనమాట మధ్యలో. బాగుందండి, నన్ను మధిస్తుంటే నన్ను చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, నాకు మధిస్తుంటే ఇంకా నానా ఇబ్బందిగాను ఉంటుంది. కాబట్టి నేనేంటంటే ఇందులో నాకు కూడా కొంచెం లాభం కలగాలి కదా అంటే, ఏముందయ్యా అందులోంచి వచ్చేవన్నీ నీ నుంచే ముందు వస్తాయి, నీలో కూడా కలుస్తాయి, మంచి ఔషధాలు అవి అమృతాలు అవి అన్నీ దాంట్లో నుంచి వస్తాయి, ఏం కంగారు పడకని చెప్పేసి ఒక మాటని ముందుకు వెళ్ళాడు. సరే అని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా వాసుకి అనేటువంటి నాగాన్ని పట్టుకుని ఒక్కసారి అలా తల ఏమో రాక్షసులు పట్టుకున్నారు వాసుకిని, అక్కడి నుంచి ఓ పక్క నుంచి లాగుతున్నారు. తోకేమో ఇక్కడ దేవతలు పట్టుకుని ఇటులాగను లాగుతున్న సమయంలో అక్కడ ఏంటి అంటే ఇంకా పెద్ద ఇది వచ్చేసిందనమాట, మంటలు వచ్చేసి నానా ఇబ్బంది అయిపోయిందనమాట. ఆ మందర పర్వతం మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణులు అలా ప్రాణి అంటే ప్రతి జంతువు, ప్రతి మనిషి, ప్రతి వాడు ప్రాణం విడిచిపెట్టి వదిలేసేసరికి ఇంక అసలు నానా పెద్ద మేఘాలు వచ్చేసాయి. ఇంక అసలు నానా గొడవగాను ఉంది. ఇందులోంచి మంచి అసలు ఆ మదనానికి వేడొచ్చేసింది, అసలు నానా గొడవగాను ఉందన్నమాట మదనం చేస్తుంటే. అసలు వీళ్ళేమో తెగ కష్టపడిపోతున్నారు ఆ మదనం చేస్తుంటే అసలు దేవతలు ఈ రాక్షసులు తెగ కష్టపడిపోతుంటే ఈలోగా ఇంకొక సమయం వచ్చేసరికి ఇంకా బాబు మేము చేయలేము, మమ్మల్ని వదిలేయండి మహానుభావ అని చెప్పేసి ఒక మాటని, ఇంక అసలు నాకేం చేయాలో తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దేవతలు దానవులు దైత్యులు ఇద్దరూ కలిసి మాకు ఇంకా మా వల్ల కాదు మహానుభావ అని చెప్పేసి ఒక మాటని కూర్చునేసరికి విష్ణుమూర్తి కాస్త లేచి నేను మీకు బలప్రదానం చేస్తున్నానని చెప్పేసి వెంటనే ఒకసారి అలా అభయహస్తం ఇచ్చేసరికి వీళ్ళు మళ్ళీ అదే మంచి ఉత్సాహంతో చేసేసరికి ఇంకా మెల్లిమెల్లిగా ఇంకెంతలా వచ్చేస్తుంటే మెల్లిమెల్లిగా అందరూ రావడం ప్రారంభించారు. మధ్యలో మొదటి ఎవరొచ్చారు ఇక్కడ మహాభారతంలో చెప్పిన విధంగా ఎవరొచ్చారు? మొదలు చంద్రుడు వచ్చాడనమాట. చంద్రుడు ఆ దాంట్లో నుంచి వచ్చి మంచి అంతే వెలుగుగా సూర్యుడు అంతటి వెలుగులో ఉన్నాడు, కానీ శీతలమైనటువంటి వెలుగు అనమాట, చాలా బాగుంది. సరే, చంద్రుడు మొత్తానికి బయటకు వచ్చాడు, దాంట్లో నుంచి చంద్రుడు వచ్చాడు, అంతరిక్షంలోకి వెళ్ళాడు, జాగ్రత్తగా భూమి దగ్గర ఉన్నాడు, చాలా బాగుంది, చాలా సంతోషం అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇంకా మధిస్తున్నారు. ఈ లోపల అమ్మవారు వచ్చింది. ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి దండం పెట్టుకోండి, మీకు మంచి ధనం అది కలుగుతుంది కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈవిడి కాస్త వెళ్ళి కనిపించగానే
సాగరపుత్రి అయినటువంటి లక్ష్మీదేవి వెళ్ళి నారాయణుడి వక్షస్థలం మీదకి వెళ్ళిపోయి ఆయన్ని పెళ్లి చేసుకుని జాగ్రత్తగా ఆయనతో పాటు ఉందన్నమాట. ఈ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత, అమ్మవారు వచ్చిన తర్వాత 2 పెద్ద పెద్ద వస్తువులు వచ్చాయి. ఏమిటి? సుర అనబడేటువంటి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం తీసుకొచ్చింది? సుర తీసుకొచ్చింది. సుర తీసుకొచ్చింది. చాలామందికి ఇక్కడ ఇష్టం కూడాను. సరే, ఆ తర్వాత దాంతోపాటు ఉచ్చైశ్రవ అనేటువంటి అశ్వం వచ్చింది. ఇది దీని గురించే కదా ఆయన ఉగ్రశ్రవ గారు చెప్తున్నారు. సౌనకాది మహామునులు అడిగారు అసలు ఉచ్చైశ్రవ ఎలా వచ్చిందని చెప్పేసి, సముద్ర మథనం గురించి చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఈ తర్వాత దివ్యమైన శరీరంతో ధన్వంతరి వచ్చాడనమాట. ధన్వంతరి చేతిలో ఏముంది? అమృతం ఉంది. అమృతం ఉండేటప్పటికి ఇంక అది చూసి ఇది నాది అని చెప్పేసి నా గొడవ చేసేయడం ప్రారంభించారు. ఏతదత్యద్భుతం దృష్ట్వా దానవానాం సముత్థితః అమృతార్థే మహాన్నాదో మమేదమితి జల్పతాం. ఇంకా దానవులు మంచి ఉత్సాహపడిపోయి అద్భుతం అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని గొడవ చేసేసి ఇంక నాదని చెప్పేసి పరిగెత్తడం ప్రారంభిస్తే ఇంక దేవతలు కూడా బాగుంది ఇంకేంటి అని చెప్పేసి వాళ్ళు మంచి ఉత్సాహపడ్డారనమాట. ఈ దానవులు దేవతలు కాస్త వీళ్ళ వెనకాల పడడం ప్రారంభించారు. ధన్వంతరి కాస్త పరిగెత్తడం ప్రారంభించారు. సరే, ఆ తర్వాత అనమాట, అంటే భారతంలో చెప్పిన విధంగా తర్వాత ఏమొచ్చింది అంటే ఐరావతం వచ్చిందనమాట. ఐరావతాన్ని చక్కగా మన ఇంద్రుడు కాస్త అధిరోహించారు. చాలా బాగుంది. ఐరావతం తర్వాత వచ్చింది ఏమిటి అంటే హాలాహలము అనేటువంటి విషం వచ్చిందనమాట. ఈ హాలాహలము అనేటువంటి విషాన్ని రాగానే ఇంక జనాలందరూ నానా ఇబ్బంది పడిపోయి కాలకోట విషం వచ్చింది. ఇంక కాలకోట నుంచి ఎలా మనం బయటపడాలి అని చెప్పేసి నానా గొడవ పడ్డారు. దాన్ని కొంచెం వాసన చూడంగానే వీళ్ళందరూ ఇంక అసలు మామూలుగా కంగారు పడలేదన్నమాట. దధార భగవాన్ కంఠే మంత్రమూర్తిర్మహేశ్వర తదా ప్రభృతి దేవస్తు నీలకంఠ ఇతి శ్రుత. దాని నుంచి కాపాడడానికి మనకి ఎవరు వచ్చారు? గొప్ప మంత్రమూర్తి అయినటువంటి మహేశ్వరుడు వచ్చాడు. మహేశ్వరుడు అంటే సాక్షాత్తు శివుడు వచ్చాడు. శివుడు వచ్చి ఆ కాలకోట విషాన్ని పట్టుకుని అలా ధారణం చేసి కంఠంలో ధారణం చేశాడు. ఆ కంఠంలో ధారణం చేసిన తర్వాత ఆయన పేరు నీలకంఠుడు అని చెప్పేసి అయ్యింది. సరే, ఇంతకీ మొత్తం గొడవలో వచ్చిన ప్రతి వస్తువు మొదటి నుంచి ప్రారంభిస్తే మనం చంద్రుడు దేవత కాబట్టి అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో సూర్యుడి దగ్గర ఉన్నాడు. సరే, అయిపోయింది. లక్ష్మీదేవిని కాస్త నారాయణుడు తీసేసుకున్నాడు. సుర ఏమైందో మనకి తెలియలేదు. ఇక్కడ రాయలేదు సుర ఏమైంది. సరే, మనం దానవులు తీసుకున్నారనుకుందాం కాసేపు. ఆ తర్వాత సుర అందరూ తీసుకున్నారనుకోండి. సరే, ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఉచ్చైశ్రవ వచ్చింది. ఉచ్చైశ్రవని కాస్త ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. ఐరావతం వచ్చింది. ఐరావతం కాస్త ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. ఈ ధన్వంతరి వెనకాల దానవులు పరిగెత్తారు. దానవులు పరిగెత్తి లాగేసుకున్నారు ఆయన దగ్గర. లాగేసుకునేసరికి ఈ నీలకంఠుడు కాస్త శివుడు కాస్త చక్కగా వెళ్ళి విషం తాగేసి జాగ్రత్తగా కంఠంలో పెట్టుకుని ఇంకేమీ ఇబ్బంది లేదు మీకు, నేనున్నానని చెప్పేసి ఒక మాట అని చాలా జాగ్రత్తగా వెళ్ళి కూర్చుని నీలకంఠుడైపోయాడనమాట. నీలకంఠుడైపోయిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి అందగత్తె ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎవరు? విష్ణుమూర్తి మోహిని అవతారం అనమాట. అద్భుతమైనటువంటి రూపం చూసి దానవులు కాస్త అమృతాన్ని పట్టుకుని సరే నువ్వు పంచు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటారు. అందుకనే అందమైన ఆడవాళ్ళని ఎక్కువ నమ్మకూడదు. ఎందుకు అంటే వాళ్ళకి అసలు అలా ఎలా అనగలుగుతారు అసలు వీళ్ళు నువ్వు మంచి అందగత్తెవి, నువ్వేం చేస్తే అది అద్భుతం అని చెప్పేసి వీళ్ళు అన్నారనమాట. సరే అని చెప్పేసి ఆవిడ కాస్త పట్టుకుని ఆ కలశాన్ని పట్టుకుని జాగ్రత్తగా దాన్ని కలిపి అందరికీ ఇవ్వడం ప్రారంభించింది. ఎవరికి ముందు ఇవ్వడం ప్రారంభించింది? అందరూ దేవతలు దానవులు పక్కన కూర్చుంటే దేవతలందరికీ ఇవ్వడం ప్రారంభించింది. ఇంకా ఆవిడ అందరికీ దేవతలకే ఇస్తుంది. మొత్తం దేవతలకే ఇవ్వడం ప్రారంభించింది. ఇంకా దాంతో దానవులు కాస్త అక్కడే కూర్చున్న వాళ్ళు కూర్చుని ఏమిట్రా ఈ గొడవ, నాకు ఒక్క చొక్క ఇక్కడ వెయ్యదని చెప్పేసి ఆవిడ అందనమాట. ఈ లోపల రాహు అనేటువంటి దానవుడు ఒకటి వెళ్ళి అక్కడ అమృతం తాగడం ప్రారంభించాడు. ఎక్కడ దొరికిందో వాడికి మంచి జాగ్రత్తగా వెళ్ళి అమృతం తాగడం ప్రారంభిస్తే ఇక్కడ రవి చంద్రుడు ఇద్దరూ కలిసి వాడిని చూసేసరికి ఏమైందో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. విష్ణుమూర్తి కాస్త శుభ్రంగా వెళ్ళి చక్రం వేసేసేసరికి అప్పటికే కాస్త అమృతం తాగేసి ఉన్నాడు కాబట్టి వాడు బతికిపోయాడు. కానీ రాహు కేతువుగా అలా మిగిలిపోయాడు. ఆ చంద్రుడిని తోటి పెద్ద వైరం పెట్టేసుకుని గ్రహణం మీదకి వెళ్ళి అలా
గ్రసిస్తూ ఉండేవాడనమాట. సరే, మొత్తానికి ఎలాగైతేనే ఈవిడ మోహిని రూపం ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది. ఇది ఇలా ఒక్కసారి చక్రంతో వెళ్ళి రాహుని చంపేస్తాడా విష్ణుమూర్తి అంటే ఈవిడ విష్ణుమూర్తి అని అర్థమైపోయింది. ఇంక అసలు దేవదానవ సంగ్రామం ప్రారంభమైపోయింది. ఇంకా మామూలుగా ప్రారంభం అవ్వలేదన్నమాట. మొత్తం సాయంత్రం ఇంక ప్రారంభించి శస్త్రాలు తీసుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని ఇంకా మామూలుగా లేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఏం చేశాడు, ఈ లోపల విష్ణుమూర్తి మోహిని అవతారం వదిలేసి చక్రం ఒకటి పట్టుకుని, చక్రతాళ్వార్ అనమాట, సుదర్శన చక్రం పట్టుకుని ఎంతో అద్భుతంగా దానవ సంహారాన్ని చేద్దామనుకున్నాడు. తతోంబరాచింతిత మాత్రమాగతం మహాప్రభం చక్ర మిత్రతాపనం విభావసోస్తుల్యమకుంఠమండలం సుదర్శనం సంయతి భీమదర్శనం. ఇంకా శత్రువుల్ని అనుకున్నప్పుడు అంటే శత్రువులు నాశనం అవ్వాలి అనుకుంటే చాలుట, సుదర్శన చక్రం ఆయన దగ్గరికి వచ్చేసి సూర్యుడిలాగా అగ్నిలాగా జాజ్వల్యమానంగా వెలిగిపోతోంది. ఆ చక్రం యొక్క గతిని ఎక్కడా ఆగట్లేదు, దానవులందరినీ చంపడానికి సిద్ధమైపోయింది. అంటే తలుచుకున్నాడంటే అతను ఇలా దానవుల్ని సంహరించాలి, శత్రువుల్ని సంహరించాలి అని తలుచుకునేటప్పటికి ఆయన చేతిలో చక్రం వచ్చేసింది. ఆ చక్రం ఎంత అద్భుతమైనటువంటి చక్రం అంటే అది అలా అగ్నిలా రవిలా అలా వెలిగిపోతుందన్నమాట. అత్యంత భయంకరంగా ఉందన్నమాట. తదాగతం జ్వలిత హుతాశన ప్రభం భయంకరం కరికర బాహురచ్యుత ముమోచ వై ప్రబలవ దుర్గ్రవేగవాన్ మహాప్రభం పరనగరావదారణం. ఇంకా అసలు ఆ జాజ్వల్యమానంగా వెలిగిపోతున్న చక్రాన్ని ఎంత శక్తి ఉంది అంటే పెద్ద పెద్ద నగరాలని కూడా విధ్వంసం చేసేస్తుంది. అది పెద్ద అదేంటంటే ఏనుగు యొక్క తొండంలాగా అలా తొండంలాంటి చేతులు గల విష్ణుమూర్తి చేతిలో జాజ్వల్యమానంగా అలా వెలిగిపోతున్నది. ఒక్కసారి దాన్ని దానవుల మీదకి వదిలేడు ఎవడు, విష్ణుమూర్తి వదిలేడు. తదంతకజ్వలన సమానవర్చసం పునర్జపతత వేగవత్తదా విదారయద్దితిదనుజాన్ సహస్రశః కరేరితం పురుషవరేణ సంయుగే. ఇంకొక్కసారి ఆ చేతిలోంచి తిరిగినటువంటి చక్రం ప్రళయకాలంలో అగ్నిలాగా వెలిగిపోతోంది. లక్షలాది మంది దైత్యుల్ని చంపేసింది. అలా వచ్చేసి మొత్తం ఆ దైత్య సైన్యం మీద అలా పడిపోతుందన్నమాట. అది ఇంకా మామూలుగా పడట్లేదన్నమాట. ఇంక అసలు అన్ని రకాలుగానే ఆ చక్రం అసలు అలా మొత్తం సర్వనాశనం చేసేసి దైత్యుల్ని చంపేస్తుందన్నమాట. దహత్క్వచిజ్వలన ఇవావలేలితం ప్రసహ్యతానుసరణా ప్రసహ్యతానసురగణాన్యక్రంతత ప్రవేరితం వియతి ముహుర్క్షితౌ తథా పపౌరణే రుధిరమథో పిశాచవతి. ఇంకా ఆ చక్రం ఆ అగ్నిని అలా అసలు అసురులందరినీ భస్మం చేసేస్తోందిట. ఒక్కొక్కసారేమో వెళ్ళి భస్మం చేసేస్తుంది, ఒక్కొక్కసారేమో అసలు ముక్కలుగా నరికేస్తోందిట. నరికేసి మొత్తానికి రణభూమి మీద, ఆకాశం మీద మొత్తం ఒక పిశాచలాగా వెళ్ళి ఆ అసురుల యొక్క రక్తాన్ని తాగేస్తోంది. అది పపౌరణే రుధిర మథో పిశాచవత్ అంటే రుధిరాన్ని అలా మథం చేసేస్తోంది. అది తథాసురా గిరిభిరదీన చేతసో ముహుర్ముహు సురగణ మార్దయంస్తదా మహాబలా విగలిత మేఘవర్చస సహస్రశో గగనమభిప్రపద్య. ఇలా అసలు ఉత్సాహంగా మంచి పెద్ద పెద్ద హృదయంతో ఉన్న వీళ్ళందరూ చూసి దీన్ని అసలు మంచి ఇంక తెల్లగా అయిపోయారనమాట వాళ్ళు. ఆ దెబ్బకి అలా శిలాఖండంలో అలా అసలు మొత్తం ఎగిరెగిరి పడుతున్నారనమాట వాళ్ళు, రాక్షసులు వీళ్ళ మీద. ఇంకా పడి మొత్తం పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తుంటే ఇంక చక్రాన్ని ఎవరు తట్టుకోగలరు? ఇంకా ఆ చక్రాన్ని చూసి ఇంక అసలు ఇంక అయిపోయింది మనకని చెప్పేసి వీళ్ళు కాస్త దేవతలకు దానవులు కాస్త వెళ్ళిపోయి ఇంకా మనం ఓడిపోయాను రా అబ్బాయి, మనం సుదర్శన చక్రాన్ని ఇంక మామూలుగా ఏదో వజ్రాయుధాన్ని దాన్ని మనం ఆపచ్చు కానీ సాక్షాత్తు విష్ణుమూర్తే వచ్చి సుదర్శన చక్రం మన మీదకు వదిలేస్తే ఇంకేం మిగులుతాం మనం అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు. మంచి దేవతలు కాస్త మందరగిరి కాస్త వీళ్ళు అక్కడ పెట్టేసి జాగ్రత్తగా అమృతం తాగేశారు కాబట్టి ఇంకేమిటని చెప్పేసి మంచి ఉత్సాహంగా ఎక్కడో పెట్టేసి ఆ అమృతాన్ని తీసుకెళ్ళి నరుడు అని చెప్పేసి, అంటే భగవంతుడు నరనారాయణుల్లో నరుడికి ఇచ్చేసి జాగ్రత్తగా పెట్టమ్మా అని చెప్పేసి ఓ మాటని వెళ్ళిపోయారనమాట.
సరే, మంచి ఉత్సాహంగా ఉన్నారు. దేవదానవ సంగ్రామం అయ్యింది. సుదర్శన చక్రం వలన వెళ్ళి విష్ణుమూర్తి కాస్త శుభ్రంగా దానవ సైన్యాన్ని నరికేశాడు. దానివల్ల దానవులు ఓడిపోయారు, వెళ్ళిపోయింది ఇక్కడతోటి. అలా మనకి ఉచ్చైశ్రవ సముద్ర మథనం గురించి ఉగ్రశ్రవ గారు చెప్పారు. సరే, చెప్పిన తర్వాత మళ్ళీ మనం కథ వెనక్కి వస్తుంది. ఎక్కడికి వచ్చింది అంటే, ఈ ఉచ్చైశ్రవ అనేటువంటి అస్త్రాన్ని చూసి వీళ్ళు అదే ఈ గుర్రాన్ని చూసి చాలా బాగుందయ్యా, ఈ గుర్రం చాలా అందంగా ఉంది, చూస్తుంటే మంచి చూడసొంపుగా ఉందని చెప్పేసి, చాలా బాగుందని చెప్పేసి వినతాకదురువి మురిసిపోయారనమాట ఆ గుర్రాన్ని చూసి. ఆ గుర్రాన్ని చూసి మురిసిపోయి మంచి తెల్లగా దగదగలాడిపోతుంది ఆ గుర్రం. ఆ గుర్రం దగదగలాడిపోతుంటే వినత అడిగింది, ఏమంటావు ఈ కద్రు అడిగింది అనమాట. ఏమిటంటావు, ఏమిటి ఏ రంగు అంటావు ఈ గుర్రం అని చెప్పేసి అంటే, వినతంది ఏమిటి వెర్రపిచ్చా, తెల్లగా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఏమిటి ఏ రంగు అంటావు, ఏమిటి తెలుపు రంగే అని చెప్పేసి ఇవిడంది అనమాట. అనేసరికి ఈ లోపల గుర్రం కాస్త పారిపోయింది. అంత తొందరగా అంత వేగంతో వెళ్ళిపోతుంది గుర్రం. వెళ్ళిపోతుంటే సరే, నేను మాత్రం చూసాను ఆ గుర్రం వెళ్ళిపోతుంటే, ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉంది అని చెప్పేసి అంది. అనేసరికి వెంటనే నల్లగా ఉండడం ఏమిటా కబుర్లు అని చెప్పేసి ఈవిడని చెప్పేసి అందనమాట. అనేసరికి వెంటనే ఈవిడ కాస్త వెళ్ళి శుభ్రంగా బాగా సరే చూద్దామని చెప్పేసి అందనమాట. అనేసరికి ఈ లోపల ఈవిడ కద్రువుకి తెలుసు ఆ గుర్రం యొక్క తోక తెలుపు అని తెలుసు, కానీ వినతనేదో మభ్యపడదామని చెప్పేసి ఇలా చేసిందనమాట. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, షరతు వేసుకున్నారు. సరే, రేపు పొద్దున్న మనం వెళ్ళి చూసొద్దాం, చూసి వచ్చి వచ్చేసినాం అక్కడెక్కడికో వస్తుంది, సముద్రం దాటితే వస్తుంది అక్కడ మళ్ళీ ఇంకొకసారి దగ్గరగా చూద్దాం, దగ్గరగా చూసి అసలు మనం పరీక్షిద్దాం ఆ గుర్రాన్ని, ఆ తోక ఎటువంటి నలుపు తోక తెలుపు తోక చూద్దామని చెప్పేసి అంది. అంటే ఒకవేళ నలుపు తోక కనుక అయ్యిందనుకో, మన ఇద్దరం షరతు వేసుకుందాం, పందెం కాసుకుందాం. ఏమిటి అంటే, తోక నల్లగా కనుక ఉంటే నువ్వు నాకు దాసరికం చెయ్యాలి, తెల్లగా కనుక ఉంటే నేను నీకు దాసరికం చేస్తాను అని చెప్పేసి కద్రు వినతతో చెప్పింది. వినతకి ఏముంది, తెలుసు వినతకి, తెలుపే అని చెప్పేసి మంచి ఉత్సాహంగా ఉంది. ఈ కద్రుకి ఏంటి, ఇలా కాదు మనం ఎలాగా ఓడించేద్దామని చెప్పేసి ఏం చేసింది, వెళ్ళి పావులు కదా కద్రువుకి కొడు సంతానం, పావుల్లో చాలా పావులు నల్లగా ఉంటాయి, వెళ్ళి ఆ పావుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆమె మీలో ఎవరైనా వెళ్ళి వెంటనే ఆ తోకకి చుట్టుకోండి అని చెప్పేసి అంది. అనేసరికి వెంటనే తోకకు చుట్టుకుంటే నల్లగా కనిపిస్తారు కదా, చప్పగా నేను ఇప్పుడు పందెం గెలుస్తాను, మీలో ఎవరో ఆ పని చేయండి అని చెప్పేసి అంటే, మరి ఆదిశేషువు వాసుకి ఇలాంటి నాగాలన్నీ ఏమిటి మంచి ధర్మబద్ధంగా ఉంటారు. వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో తోక చుట్టుకో చెయ్యి అని చెప్పేసి అంటే తప్పు కదా, మరి అలా చేయకూడదని చెప్పేసి నాగులు కాస్త మంచి నాగులు కాస్త వెళ్ళి ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పేసి, మేము అలా చెయ్యం, అలాంటి తప్పులు మేము చెయ్యం, నువ్వు కూడా ఆ బుద్ధి పాలించుకో, ఈ పందెం అనవసరంగా కాసేవని చెప్పేసి వాసుకి ఆదిశేషు వీళ్ళందరూ కాస్త శుభ్రంగా వెళ్ళి అదేంటిది మందలించే వాళ్ళ అమ్మకి మందలిస్తే వాళ్ళ అమ్మకి కాస్త భయంకరమైన కోపం వచ్చి ఏమంది, మీరందరూ కూడా వెళ్ళి జన్మేజయుడు సర్పసత్రంలో అగ్నిలో దహించుకుపోతారని శపించేసేటప్పటికి వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇది ఎక్కడి గొడవరా నాయనా, అలా ఎవరైనా శపిస్తారా, తల్లి కొడుకుల్ని శపిస్తుందా, అసలు ఇది ఏమైనా బాగుందా అని చెప్పేసి అంటే, అప్పుడు మధ్యలో వీళ్ళందరూ కొంచెం కంగారు పడ్డారనమాట, దేవతలు వాళ్ళు అందరూ. అలా అసలు శపించడం ఏమిటండి అని చెప్పేసి అంటే, బ్రహ్మదేవుడు కాస్త వచ్చి నేను విన్నాడు శాపాన్ని. అవునయ్యా, ఇందులో కొన్ని మంచి నాగాలు సర్పాలు అవి ఉన్నాయి, కానీ కొన్ని వెళ్ళి అలా ఉత్తినే వెళ్ళి కాటేసేస్తూ ఉంటాయి ఎవరిని పడితే వాళ్ళని. సర్పాల యొక్క అదేంటిది జనసంఖ్య అలా పెరిగిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అందుకే ఏదో వెళ్ళి ఆవిడ కద్రు మూతి మీద సరస్వతి కూర్చుని అలా చెప్పించబడింది, కొన్ని నాగాలైనా చస్తాయి, కంగారు పడకండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏమీ లేదని చెప్పేసి దేవతలందరికీ చెప్పారు, ఏమీ లేదు కంగారు పడకండి బాగానే ఉందిలే అని చెప్పేసి. వీళ్ళందరూ పోన్లే కొన్ని నాగాలైనా పోతాయి, చాలా చికాకైపోతుంది పరిస్థితి అని చెప్పేసి ఆ మాట అన్నారు. సరే, మొత్తానికి ఇలా శపించేసేసరికి ఇంకేమైంది, సరే అని చెప్పేసి మొత్తానికి శపించేస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక కర్కోటకుడు అని చెప్పేసి ఒక నాగం ఉండేది. ఆ నాగం కాస్త ఇంక సరే శపిస్తే చెప్పించేశారు, కానీ అమ్మాయిదో అంటోంది కదా అని చెప్పేసి వెళ్ళి, నేను చేస్తానమ్మా ఆ పని, నేను నల్లపావును నేను వెళ్ళి చేశ్రమ అనేటువంటి నాగం యొక్క తోకకి చుట్టుకుంటాను, నేను వెళ్ళి దూరం నుంచి కనబడ్డప్పుడు అది నల్లగా కనిపిస్తుంది, అప్పుడు నువ్వు దాసరకం చేయక్కర్లేదు, ఇంకేదైతే
ఏదైతే అదైంది చెప్పించేసావు, ఇంకేదో ఒకటి చేయాలి కదా, మేము నీ కొడుకులం కదా అని చెప్పేసి ఆ మాట అన్నాడనమాట. అనేసరికి వెంటనే వినత కద్రువి ఇద్దరు కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రం దాటితే ఉచ్చైశ్రవ అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అద్భుతంగా సముద్రాన్ని వర్ణింపచేశారు. వర్ణింపచేసింది ఎలా వర్ణించేశాడు, ఇక్కడ చంద్రుడి యొక్క వృద్ధికి క్షయానికి కారణం సముద్రం. సముద్రంలో చాలా గొప్ప రత్నాలు, జలాలు, జంతువులు, జీవాలు రకరకాలు ఉంటాయి దాంట్లో. అందులోనే అగ్ని ఉంటుంది. అంటే పాతాళంలో వడబానలం ఎలా ఉంటుందో అది సముద్రంలోనే ఉంటుంది. పాతాళంలో అసురులు ఉంటారు కాబట్టి చాలామంది రాక్షసులు పాతాళంలో దాక్కుని ఉంటారు, సముద్రంలో దాక్కుని ఉంటారనమాట. అందులో తిమింగళాలు ఉంటాయి, మత్స్యాలు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. అందులో నుంచే పాంచజన్యం బయటపడింది. అందులో నుంచే అదేంటిది మంచి ఇదేంటిది వరాహ రూపంలో పృథివిని అలా పట్టుకుని ఎత్తినప్పుడు అది అలా కదిలిపోయి సముద్రం దాంట్లో ఉండే మట్టి అంతా అలా కదిలిపోయి మలినంగా తయారైంది సముద్రం అని చెప్పి ఒక మాట, గొప్ప మాట ఏమన్నాడంటే, అత్రి మహాముని 100 సంవత్సరాల పాటు ఆ సముద్రంలో అలా తిరిగేరట. కానీ దానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో ఏమీ అర్థం కాలేదు అక్కడ. అక్కడే చాలా గొప్పగా యోగ నిద్రలో పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తితో పాటు అక్కడ ఎవరుంటారు, మైనాకము. ఎవరికి భయపడి, ఇంద్రుడికి భయపడి మైనాకం కూడా అక్కడే దాగి ఉంటుంది అనమాట. ఎప్పుడు వస్తుంది, సుందరకాండలో వస్తుంది మనకి మైనాకం. అలా ఒక్కసారి లేచి ఇదిగో నా మీద కాస్త వచ్చి అని చెప్పేసి హనుమంతుడిని చెప్తుందనమాట. అక్కడ వస్తుంది మైనాకుడితో కూడా అక్కడే ఉందన్నమాట. సరే, మొత్తానికి ఇదంతా కథ బాగా జరిగింది, ముందుకు వెళ్ళింది, అంతా బాగుంది. వీళ్ళందరూ చూసారు సముద్రాన్ని. చూసిన తర్వాత గుర్రం కనిపించి సరే గుర్రాన్ని చూద్దాం ప్రారంభిస్తే ఇప్పుడు వెనకాల ఏమిటి, కర్కోటకుడు కాస్త తోకకి చుట్టుకున్నాడు. శుభ్రంగా గుర్రాన్ని చూశారు. ఆ గుర్రాన్ని చూస్తే నల్లగా ఉంది, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడిపోయింది ఎవరు, వినత. ఏమిటి, దాసరకం అనుభవించాలి. ఇంకేం చేస్తుంది పాపం వినత. ఇలా అనుకుంటున్న సమయంలో దాని కలలన్నీ చాలా ఇబ్బందిగా అయిపోయిన సమయంలో గరుత్మంతుడు పుట్టాడనమాట. ఇంకా గరుత్మంతుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, గరుత్మంతుడు పుట్టిన వెంటనే తెగ ఆకలి వేసేసిందనమాట. ఇంకా అసలు గరుత్మంతుడు పుట్టిన వెంటనే ఒక్కసారి అంత పెద్ద గ్రద్దలా లేచినట్టు లేచాడు. ఆ తేజస్సు మామూలుగా లేదనమాట, గరుత్మంతుడి తేజస్సు. ఆ గరుత్మంతుడి తేజస్సు చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఏమిట్రా అంత పెద్ద అగ్నిలా బయలుదేరిందని చెప్పేసి దేవతలకి కంగారు వచ్చేసి భయం వచ్చేసింది అనమాట. భయం వచ్చేసి వెళ్ళేమో అసలు గరుత్మంతుడా ఎవడా ఏమిట్రా ఇది అని చెప్పేసి వీళ్ళందరూ ఆ పెద్ద అగ్నిని చూసి, అగ్నిలా ఉంటున్న గరుత్మంతుడిని చూసి ఏమన్నారంటే, తందృష్ట్వా శరణం జగ్ముర్దేవా సద్వే విభావసం ప్రణిపత్య బ్రవంశ్చైనా మాసీనం విశ్వరూపిణం. ఏమండి అగ్ని, మీరు అలా అంత పెద్దగా లేవకండి అని చెప్పేసి, అగ్నే మాం ప్రవర్ధిష్టాం కశ్చిన్నోన దిధక్షసి అసౌహిరాశి సుమహాన్ సమర్థిస్తవ సర్పతి. మీరు వీళ్ళందరూ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు పరిగెత్తుకుంటూ. వెళ్ళి అగ్నిదేవుడికి దండం పెట్టామన్నారు. అగ్నే మా త్వం ప్రవర్ధిష్ఠా, మీరంత ప్రవర్ధన చెందకండి మహానుభావ. కశ్చిన్నోన దిధక్షసి, మమ్మల్ని ఏమైనా భస్మం చేసేద్దాం అనుకుంటున్నారా? ఏమిటికండి అలా చేస్తారు మీరు యొక్క అద్భుతమైనటువంటి మీ రాశి, మీ తేజపుంజం ఇక్కడికే వస్తుంది, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఏమిటండి అని చెప్పేసి అంటే ఈయన అన్నాడు, నైతదేవం యథాయూయం మన్యధ్వ మసురార్దన గరుడో బలవానేష మమ తుల్యశ్చ తేజస. నా యొక్క తేజస్సుకి తుల్యంగా ఉన్నటువంటి గరుత్మంతుడయ్యా వస్తున్నవాడు, వాడిని చూసి మీరు కంగారు పడిపోకండి, అంత తేజస్సుతోనే ఉంటాడు అని చెప్పేసి అన్న వెంటనే ఇంకా గరుత్మంతుడిని చూసి, బాబోయ్ అగ్ని కూడా కాదు, అగ్ని అంటే మన మాట వింటాడు కాస్త, ఆ గరుత్మంతుడు ఎవడరా నాయనా అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోయి వీళ్ళు స్తుతి ప్రారంభించారనమాట గరుత్మంతుడికి. ఏమని, బాబు మీరు చాలా గొప్పవారు, మీలాంటి గొప్పవాళ్ళు లేరు, మీరే రవి, మీరే అగ్ని, మీరే ఇంద్రుడు, మీరే హయగ్రీవుడు, త్వం ప్రభుస్తపన సూర్య పరమేష్ఠి ప్రజాపతి, మీరే ప్రజాపతి, త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతి. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు, అన్నీ మీరే, ఇంకా సర్వస్వం మీరే అని చెప్పేసి అందులో అద్వైతం చూసేశారనమాట గరుత్మంతుళ్ళు వీళ్ళందరూ.
అంతా మీరే అని చెప్పేసి దండం పెట్టేశారు. దండం పెట్టేసి అంటారు, త్వం ముఖం పద్మజో విప్రత్ త్వమగ్ని పవనస్తథా త్వం హి ధాతా విధాతాచ త్వం విష్ణు సురసత్తమః. అంటే ఏంటి ఇక్కడ? మీరే ప్రభువు, మీరే సూర్యుడు, మీరే ప్రజాపతి, మీరే ఇంద్రుడు, మీరే హయగ్రీవుడు, మీరే శివుడు, సర్వస్వం జగత్పతి, ఈ జగత్కి మీరే అధిపతి, మీరే విష్ణు. త్వం ముఖం పద్మజో విప్రస్త్వమగ్ని పవనస్తథా, మీరే ముఖం, మీరే పద్మజుడు. అంటే ఏంటి? పద్మజం నుంచి పుట్టినవాడేవాడు బ్రహ్మ. మీరే విప్రుడు, మీరే బ్రాహ్మణుడు, మీరే అగ్ని, మీరే పవనం, వాయువు మీరే. త్వం హి ధాత విధాతాచత్వం, మీరే ధాత, మీరే విధాత. దేవశ్రేష్ఠులు సురుల్లో ఉత్తమమైనటువంటి విష్ణువు మీరే. ఇంకా దెబ్బకి వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదన్నమాట. త్వం మహానాభిభూ శశ్వదమృతం త్వం మహద్యశః త్వం త్వమభిప్రేతం త్వం నస్త్రాణ మత్తుమం. మీరే మహత్వం, మహతత్వం, మీరే గొప్పవారు, మీరే అహంకారం, మీరే సనాతనం. మీరు సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. అమృతం మీరే, అమృతం మీరే, యశం మీరే, అభీష్టమైనటువంటి ప్రభాత్వం మీరే. అందుకుని మీరే మాకు రక్షణ కలిగించాలి అని చెప్పేసి స్తుతి చేసి, బలోర్మిమాంసాధురలీన సత్వః సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ త్వత్తశ్రుతం సర్వమహీన కీర్తే హ్యనాగతం చోపగతం చ సర్వం అని చెప్పేసి మొత్తం మీరే సముద్రం, మీరే సాధుపురుషులు, బలోర్మిమాన్ మీరు చాలా గొప్ప సత్వగుణంతో ఉన్నవారు, మీరే ఐశ్వర్యశాలి, మిమ్మల్ని యుద్ధంలో గెలవడం చాలా కష్టం, మీరు సంపూర్ణమైనటువంటి జగత్తు మీ నుంచే పుట్టింది, మీరు భూతము, మీరే భవిష్యత్తు, మీరే వర్తమానం అని చెప్పేసి ఇంకా తెలియని వస్తువు ఏమైనా వచ్చింది అంటే అంతలా మనం మొత్తం అలా పూజించేస్తామన్నమాట. ఇంకా నువ్వేరా బాబు సర్వస్వం, ఇంకా నీకంటే ఎవ్వరూ లేరని చెప్పేసి ఒక మాట అని గరుత్మంతుడిని చూశానమాట ఒక్కసారి. అచ్చ బాబు ఇలా ఉన్నాడేంటి గరుత్మంతుడు అని చెప్పేసి. త్వముత్తమ సర్వమిదం చరాచరం గభస్తిభిర్భాను రివావ భాససే సమక్షిపన్ భానుమతః ప్రభాం స్వమంతక సర్వమిదం ధ్రువం. మీరే అక్షరస్వరూపమైనటువంటి అదేంటిది, మీరే అక్షరస్వరూపము, మీరే ఉత్తమం. రవికిరణం మిమ్మల్ని అలా ఒక్కసారి వెలిగింపచేస్తే ప్రపంచంలో ఉన్న జగత్తుని మీరే ప్రకాశిస్తారు, మీరే అంతం చేసేసే కాలము. అంటే ఆ తర్వాత సూర్యుడి ప్రభని ఎలా మీరు అసలు సూర్యుడి ప్రభ తెలియట్లేదు మీ ముందు, అందుకుని మీరు చాలా గొప్పవారు అని చెప్పేసని. దివాకర పరికుపితో యథా దహేత్ ప్రజాస్తథా దహసి హుతాశన ప్రభ భయంకర ప్రళయ ఇవాగ్నిరుత్థితో వినాశయన్ యుగ పరివర్తనాంతకృత్. ఆ అగ్ని లాగా మీరు ప్రకాశిస్తున్నారు. రవికి కోపం వచ్చినప్పుడు ఎలాగైతే మీరు ప్రపంచం మొత్తాన్ని అంటించేస్తాడో, అంటే ఒక్కసారి దగ్ధం చేసేస్తాడో, అలా మీరు కూడా సంపూర్ణ ప్రజల్ని దగ్ధం చేసేస్తారు. మీరు యుగాంతకారి, అంటే ప్రళయంలో అగ్ని వచ్చినట్టు భయంకర ప్రళయ ఇవాగ్నిరుత్థితో, ప్రళయంలో ఎలాగైతే పెద్ద అగ్ని లేస్తుందో అంత భయంకరమైనటువంటి అగ్ని మీరు అని చెప్పేసి. ఖగేశ్వరం శరణముపాగతా వయం మహోజసం జ్వలన సమానవర్చసం తడిత్ ప్రభం వితిమిర మభ్రగోచరం మహాబలం గరుడముపేత్యఖేచరం. మీరు పక్షులకి జీవాలకి అందరికీ మీరు అధీశ్వరులు. మీ తేజస్సు చాలా గొప్పది. మీ అగ్ని అంత మీరు మంచి తేజస్సుతో ఉన్నారు, విద్యుత్ అంతలా ప్రకాశిస్తూ ఉంటారు. మీరు మొత్తం మీరు చేసి మిమ్మల్ని చూస్తుంటే చాలా అదిగా ఉంది, అందుకని మేమందరం మిమ్మల్ని శరణు వేడుతున్నాం అని చెప్పేసి శరణు వేడి శుభ్రంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక మాటని. పరావరం వరద మజయ్య విక్రమం తవౌజసా సర్వమిదం ప్రతాపితం జగత్ప్రభో తప్త సువర్ణవర్చస త్వం పాహి సర్వాణి చసురాన్ మహాత్మన. బాబు మమ్మల్ని ఏమీ చేయకండి, మీరు అందరికీ వరాలు ఇచ్చేవారు, మీ తేజస్సుతోటి సంపూర్ణమైనటువంటి జగత్తు సంతప్తమైపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకుని మీరు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి. భయాన్వితానభసి విమానగామినో విమానితా విపథగతిం ప్రయాంతితే ఋషే సుతస్త్వమసి దయావతః ప్రభో మహాత్మన ఖగవర కశ్యపస్య. ఖగవర, కశ్యపుల యొక్క పుత్ర, పక్షి
పక్షిరాజా, విమానం మీద వెడుతున్నటువంటి దేవతలు మీ తేజాన్ని చూసి అలా ఒక్కసారి విమానం టపీమని కింద పడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారండి, చాలా భయపడిపోతున్నారు అందరూ. అందుకని మీరు కోప్పడకుండా మమ్మల్ని అందరినీ అది చెయ్యండి అని చెప్పేసి మొత్తానికి ఓ పెద్ద స్తుతి చేసేసరికి గరుత్మంతుడు కాస్త తన తేజస్సుని అలా తగ్గించేసుకున్నాడు అనమాట. ఇక్కడితో మనకి 23వ అధ్యాయం అయ్యింది. గరుత్మంతుడి కథ ఇంకా రాబోయే కాలంలో ఉంటుందండి. 10-15 అధ్యాయాలు మామూలుగా ఉండదన్నమాట. అందుకని రాబోయే కథని మాత్రం మీరు ఖచ్చితంగా వినండి. అద్భుతం. ఇది నాగానందం. గరుత్మంతుడి ఉత్పత్తి ఈరోజు మనం చూసాము. మీకందరికీ మహాపుణ్యం వస్తుంది. గరుత్మంతుడిలో దేవతలందరూ అద్వైతాన్ని చూశారు. అన్నీ మీరే అనే ఒక అద్వైతాన్ని ఇక్కడ చూశారనమాట. అది నాకు అనిపించింది. మొత్తానికి స్తుతిని చూస్తే ఇంకా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక మీరే అన్నీ, మీకంటే గొప్పవాడు లేడు, అంత గొప్పతనం ఉందన్నమాట. అంటే ఇది మళ్ళీ పుట్టిన వెంటనే ఆకలి వేస్తోందని చెప్పేసి పైకలా లేచిపోయి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూస్తున్న గరుత్మంతుడిని అర్థం చేసుకోలేక నానా ఇబ్బంది పడ్డారు దేవతలు. తర్వాత మీరే అన్నీ అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇంకా సంపూర్ణ దేవతలు మీరే అని చెప్పేసి వీళ్ళందరూ కంగారు పడిపోయారనమాట. అలాంటి గరుత్మంతుడికి చాలా పెద్ద నమస్కారం నేను పెడుతూ సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి అంటూ ఈ కథ విన్నవారందరికీ మంచి పురోగతి కలగాలని కోరుకుంటూ ఇక్కడతో స్వస్తి చెప్తున్నాను. నమస్కారం.